విశాఖ జిల్లా సింహాచలం ఆలయంలో జరిగిన ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ చేపట్టింది. ఘటనా స్థలిని త్రిసభ్య విచారణ కమిటీ పరిశీలించింది. సింహాచలంలో చందనోత్సవం సమయంలో గోడ కూలిన ఘటనలో అధికారుల కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం బయటపడుతోంది. అధికారులు ఒత్తిడి చేయడం వల్లే తక్కువ సమయంలో గోడ కట్టానని కాంట్రాక్టర్ లక్ష్మణరావు చెప్పారు. ఎవరు ఒత్తిడి చేశారని కమిటీ ప్రశ్నించింది. డీఈఈ ఒత్తిడి చేశారని లక్ష్మణరావు సమాధానం చెప్పారు. కాంట్రాక్టర్ చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, శ్రీదేవి, నిన్న జరిగినటువంటి ఘోర ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. అది 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని కూడా కోరటం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇవాళ ఉదయం నుంచి కూడా ఆ త్రిసభ్య కమిటీ విజయవాడ నుంచి కూడా రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆ కాంట్రాక్టర్లతో అయితేనే ఈఈలు డిఈలు అధికారులందరితో కూడా సమావేశం జరపడం జరిగింది. అసలు ఈ గోడ ఎవరు కట్టమన్నారు, ఎప్పుడు కట్టారు, ఎన్ని రోజులు కట్టారని వివరణ తీసుకున్నారు. కాంట్రాక్టర్ అయితే కుండ బద్దలు కొట్టినట్టు నా మీద ఒత్తిడి తెచ్చి కట్టారు, నా మీద తక్కువ టైంలో కట్టలేనని చెప్పినప్పుడు కూడా చంద్రోత్సవం సందర్భంగా చంద్రోత్సవం జరుగుతుంది, మీరు కట్టండి అని నా మీద డిఈఈలు ఒత్తిడి తెచ్చారు, అందువల్లే నేను కట్టానని కూడా ఆయన చెప్పడం జరిగింది. వారం రోజుల వ్యవధిలోనే ఈ కట్టడం, ఈ మొత్తం వాడటం అన్నీ కూడా జరిగిపోయే పరిస్థితి వచ్చింది. కనీసం ఫౌండేషన్ కూడా లేకుండా ఆ గోతులు తీసి కట్టేయడం పట్ల కూడా ఆగ్రహం చేశారు. అక్కడ వచ్చినటువంటి కమిషనర్ అయితే చాలా స్పష్టంగా అడిగారు, మిమ్మల్ని ఎవరు కట్టమన్నారు, ఎందుకు కట్టారు అంటే అధికారులను, ఏ అధికారులు కట్టమన్నారంటే ఏఈ డిఈలు కట్టమన్నారు, నేను చందనోత్సవం కదా అని డ్రాయింగ్ కూడా లేకుండా నేను కట్టడం జరిగింది అని మొత్తం కాంట్రాక్టర్ కూడా చాలా నిర్లక్ష్యంగా, అంటే నిజం చెప్దాం పీకలు కోసేస్తారా అనే వాడు కూడా వాడటం మనం చూడొచ్చు. ఎంత దారుణం అంటే అమాయకులు, అన్యాయంగా అమాయకులు 7 మృతి చెందితే ఆ కాంట్రాక్టర్ సమాధానాలు కానీ అధికారులు నిర్లక్ష్య వైఖరి కానీ ఇవన్నీ చూస్తుంటే భక్తులు యావగించుకుంటున్నారు. ఇటువంటి అధికారుల, ఇటువంటి కాంట్రాక్టర్ల డబ్బు కోసం ఏమైనా చేస్తారని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ కాంట్రాక్టర్ కూడా చాలా కాలం నుంచి కూడా ఈ సింహాచలం సంబంధించినటువంటి అన్ని కాంట్రాక్టర్లు కూడా అతనే చేస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా అధికారులు కూడా ఈ అవ్వచ్చు, మిగిలిన అధికారులు అవ్వచ్చు, అందరూ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అట్లా వాళ్ళ మనసులో సానుభూతి కానీ లేకపోతే ఎటువంటి పశ్చాత్తాపం కానీ ఏమీ లేకుండా చాలా నిర్ద్వందంగా మాట్లాడటంతో బయట మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయిన కమిషన్ లోపలికి వెళ్ళినటువంటి తర్వాత ఈ శ్రీనివాసరాజుపై తీవ్రంగా విరుచుకుపడినట్టు, తీవ్రంగా మందలించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆ కాంట్రాక్టర్ కూడా తన మీద ఒత్తిడి చేశారు కాబట్టి నేను నిజం చెప్తున్నాను, అందువల్ల కట్టాలని చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉంటే మరోవైపు వైసీపీ దాడి మరింత పెంచింది. నిన్నైతే వర్షం వల్ల పడిపోయింది, ప్రకృతి వల్ల పడిపోయింది అని చెప్పారు. నిన్న జగన్ కూడా రావడం జరిగింది. జగన్ కూడా నష్టపరిహారం ₹1,00,00,000 ఇవ్వాలి, లేదంటే 25 లక్షలు ఇస్తే మిగిలిన 75 లక్షలు నేను అధికారంలోకి వచ్చాక ఇస్తానని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎవరి మట్టుకు వాళ్ళు ఇది జరిగిందా, ఇవాళ సంఘటన మరింత ఇదిగా మారింది. ఇవాళ సంఘటన ప్రకారం అయితే అధికారులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి నిర్లక్ష్యం కనపడుతుంది, ఎటువంటి అసలు వాళ్ళ పశ్చాత్తాపం కూడా కనపడలేదని కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు క్రితమే మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా మీడియాతో మాట్లాడుతూ కమిటీ విచారణ చేపట్టిన తర్వాత ఇప్పుడు నిజాలు ఏంటి బయటపడ్డాయి, ఒక డిఈ పైన కానీ ఈ పైన కానీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, దీనిపైన ప్రభుత్వం ఏమంటుంది, ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? కమిటీకి సంబంధించి విషయాలు వెల్లడించినప్పుడు కూడా 72 గంటల్లో నేరుగా వీళ్ళు సీఎంకే మొత్తం నివేదిక ఇవ్వనున్నారు. అంటే రేపు సాయంత్రం లోపు నివేదిక ఉన్నారు. రేపు సాయంత్రం లోపు నివేదిక ఇచ్చాక తప్పనిసరిగా ఇప్పుడు ఎవరైతే అధికారులు ఎవరి మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేశారో తప్పనిసరిగా అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, లేదా ఇన్ఛార్జ్ జీవో అవ్వచ్చు, వీళ్ళే బాధ్యులుగా ప్రజలైతే చెప్తున్నారు, భక్తులైతే చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన కమిటీ కూడా వీళ్ళనే మందలించి వీళ్ళ దగ్గర సమాచారం కూడా తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. యాక్షన్ కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు. నివేదిక అనంతరం అయితే తప్పనిసరిగా ఎవరెవరు బాధ్యులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇన్ఛార్జ్ జీవో అయితే కనీసం సంఘటన జరిగిన అనంతరం ఎక్కడా కూడా కనిపించకుండా వెళ్ళిపోయాడు, ఎటువంటి పరిస్థితి పట్టించుకోలేదు. అదే కూడా దీనికి నిర్మాణానికి కారణమైన కూడా ఎక్కడ కనిపించలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇవాళ రేపు కూడా విచారణ జరగనుంది. మొత్తం కూడా ఎవరితో ఏం సంఘటన ఎలా జరిగింది, ఎవరు దీనికి బాధ్యులు అనేది కూడా ఒక నివేదిక తయారు చేస్తున్నారు. ఈ నివేదిక అనంతరం కూడా సీఎంకి నేరుగా ఈ కమిటీ నివేదిక, త్రిసభ్య కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఇచ్చాక తప్పనిసరిగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా
రేపొద్దున పిఎం కార్యక్రమం అనంతరం కూడా చంద్రబాబు కూడా దీని మీద పూర్తి సమీక్ష జరిపే అవకాశం తప్పనిసరిగా ఈ సంఘటన ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది శ్రీదేవి. సో లక్ష్మణరావు ఇంకా విచారణ కమిటీ ఆధ్వర్యంలోనే ఉన్నారా, ఇంకా ఏదైనా విచారణ జరుపుతున్నారా వాసు? ఉదయం నుంచి విచారణ జరుగుతుంది. ఇప్పుడు కూడా సింహాచలంలో అంతరంగికంగా విచారణ జరుగుతుంది. లోపల ఆలయం లోపల గదిలో మొత్తం కూడా ఇంటర్నల్గా మొత్తం కాంట్రాక్ట్ అయితేనే లేదా అధికారులు అయితేనే మొత్తం దాన్ని పిలిచి పిన్ టు పిన్ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దీనికి కారణం ఎవరు అని మనం చూడొచ్చు. విజువల్లో కూడా ఆ కాంట్రాక్ట్ చెప్తుంటే అధికారులు చెప్పలేని పరిస్థితి. కాంట్రాక్ట్ కూడా చెప్పాడు, నిజం చెప్దాం, నిజం చెప్పాలి, ఏం చేస్తారు అన్నట్టుగా కూడా అతను మాట్లాడే పరిస్థితి కూడా మనం వినొచ్చు, ఆయన వాయిస్ కూడా. ఈ విధంగా బహిరంగంగానే వీళ్ళు ఇంత ఇలా మాట్లాడుతుంటే ఇంకా నిన్న మొన్న కూడా ఏ విధంగా ఎంత నిర్లక్ష్యం చేశారో అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా విచారణ కొనసాగుతుంది, రేపు కూడా విచారణ కొనసాగుతుంది. అనంతరం నివేదిక ఇస్తారు. నివేదిక ఇచ్చిన అనంతరం మాత్రం తప్పకుండా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ.